ఈ పట్టణంలో దేవుడు మహారక్షణ కార్యాల దేవుడు ప్రారంభించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇది వరకు దున్నని ప్రతి బీడు భూమి ఈ ప్రాంతంలో దున్నబడబోతుందండి. ఈ ప్రాంతంలో మహిమ కలిగిన కార్యాలు మీరు చూడబోతున్నారు. ఈ పట్టణంలో మహిమ కలిగిన కార్యాలు మీరు చూడబోతున్నారు. ఈ పట్టణంలో దేవుడు మహారక్షణ కార్యాన్ని ప్రారంభించబోతున్నాడు. ఆయనే నా రాజై ఉన్నాడు, ఆయన మహారక్షణ కార్యాలు చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఐగుప్తు దేశంలో దేవుడు మహా గొప్ప కార్యాలు, మహా ఆశ్చర్యమైన కార్యాలు, రక్షణ కార్యాలు ప్రభు చేసినట్లు, మహారక్షణను కలుగు చేసినట్లు వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. ఐగుప్తులకు ఒక నమ్మకం. ఏంటి వాళ్ళ నమ్మకం అంటే, ఒకటి వాళ్ళు సూర్యుడిని ఆరాధిస్తారు, రెండవదిగా ఆ దేశంలో నైల్ నదిని వాళ్ళు ఆరాధిస్తారు, మూడవదిగా వాళ్ళ దేశాన్ని పరిపాలించే రాజుని వాళ్ళు ఆరాధన చేస్తారు. ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళకి ముగ్గురు దేవుళ్ళు. ఒకరేమో సూర్యుడిని దేవుడిగా వాళ్ళు ఆరాధిస్తారు, నైల్ నదిని దేవతగా వాళ్ళు ఆరాధిస్తారు, మూడవదిగా వాళ్ళని పరిపాలించే రాజుని కూడా వాళ్ళు ఫరోని దేవుడిగా ఆరాధన చేస్తారు. యేసుక్రీస్తు ప్రభులు వారు వారిని ఐగుప్తు నుండి వెలుపటికి రప్పించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు వెలుపటికి రప్పించినప్పుడు పస్కా గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని వాళ్ళ గుమ్మానికి రాయమని ప్రభు చెప్పాడు. ఎందుకు గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని గుమ్మానికి రాయమని ప్రభు చెప్పాడు అంటే, దాని అర్థం ప్రేమైన వాళ్ళరా, ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళ నమ్మకం ఏంటంటే, వాళ్ళ పూర్వీకుల పేరు, వాళ్ళ పితరుల పేరు గుమ్మాల మీద రాసి పెడతారు వాళ్ళు. వాళ్ళ నమ్మకం ఏంటంటే, సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యకిరణాలు వాళ్ళ గుమ్మాల మీద పడినప్పుడు ఆ గుమ్మాల మీద పేర్లు ఉన్నాయి కదండి, వాళ్ళనందరినీ సూర్యుడు పరలోకానికి తీసుకెళ్తాడని వాళ్ళ నమ్మకం. సూర్యకిరణాలు ఆ గుమ్మాల మీద పడినప్పుడు ఆ పేర్లు కలిగిన ఆ పర్సన్స్ని, ఆ మనుషుల్ని, చనిపోయిన వాళ్ళని వాళ్ళ పూర్వీకుల్ని నిత్యత్వానికి పరలోకానికి తీసుకెళ్తాడనే నమ్మకం వాళ్ళది. అందుకే వాళ్ళ గుమ్మాల మీద, ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళన్ని గుమ్మాల మీద ఆ పేర్లు రాసి ఉంచుంటారు. ఇశ్రాయేల్ ప్రజలు ఆ దేశంలో ఉన్నారు కదండి, ఆటోమేటిక్గా మనం ఏ దేశంలో ఉంటామో, ఏ మనుషుల మధ్యలో ఉంటామో వాళ్ళ కల్చరు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఏం చేశారంటే, వాళ్ళ పూర్వీకుల పేరు వాళ్ళ గుమ్మాల మీద రాయడం ప్రారంభించారు. అందుకే దేవుడు అంటాడు, ఆయన సృష్టికర్త. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ సృష్టి. ఈ సృష్టి అన్నిటికీ ఒక కర్త ఉన్నాడు, ఆయన సృష్టికర్త, ఆయనే రాజు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుండి విమోచించడానికి, మహారక్షణ కార్యం చేయడానికి కోసం ప్రభు చెప్పిన ఆలోచన ఏంటంటే, రక్తాన్ని తీసుకొని ఆ పేర్లన్నీ తుడిచివేయండి. ఎందుకంటే వెండి బంగారాల ద్వారా లేకపోతే ఇతర కార్యక్రమాల ద్వారా మీరు విమోచించబడరు, కానీ మీరే కానీ మీ పితరులు కానీ మీ పూర్వీకులు కానీ ఈ లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి నిత్య జీవానికి పాత్రలుగా మార్చబడాలంటే యేసు రక్తము చేత కడగబడాలి. చప్పట్లు కూడా మందరు గట్టిగా. అందుకే ఆ పేరుని రక్తంతో కప్పేశారు. రక్తాన్ని పూయడం అంటే రక్తంతో కప్పేశారు. ప్రేమైన వాళ్ళరా, లోకరక్షకుడైన క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మన జన్మ పాపం నుండి, కర్మ పాపం నుండి మనల్ని విమోచించి, విడిపించి, రక్షించి నిత్య రాజ్యానికి మనల్ని తీసుకెళ్లాలని నిర్దోషమైన, నిరపరాధి అయిన యేసుక్రీస్తు వారు తన నిర్దోషమైన పవిత్రమైన రక్తాన్ని మన కోసం చిందించారు. ఆ రక్తం చేత మనం కడగబడినప్పుడు, ఆ రక్తం చేత మనం విమోచించబడినప్పుడు మన ఆత్మ రక్షించబడుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆత్మరక్షణ. మన ఆత్మ పాపం నుండి విడుదల పొందుతుంది, మన ఆత్మ శాపం నుండి విడుదల పొందుతుంది. అప్పుడు ఈ ఆత్మ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటుంది, స్వాధీనపరుచుకుంటుంది. కనుక మనం ఆరాధించే దేవుడు ఆయన రాజు. ఆయన రాజు అని నువ్వు అప్పగించుకోగలిగితే, ఆయన అంగీకరించగలిగితే, ఆయన నీకు మహారక్షణ కార్యాన్ని కలుగు చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ మాటల్ని దేవుడు మన వెనికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. దయచేసి అందరూ ఒకసారి అలాగే లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. అందరూ అలాగే లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. ఎక్కడ వాళ్ళు అక్కడే, ఎవరు అటు ఇటు వెళ్ళొద్దు. ఒక 5 నిమిషాలు మీరు నిలబడిన చోట నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభు సన్నిధిలో అత్యున్నతంగా దేవుడు మిమ్మల్ని ఉంచాలని కోరుకుంటున్నాడు. శాపమంతా తొలగించి మీరు నిర్భయంగా నివసించాలని, మీకు ఆయనే రాజుగా ఉండాలని కోరుకొని ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నారు. లేచి నిలిచి కళ్ళు మూసి, దేవాన్ని పరిపాలనకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను, నీ ఏర్పాటుకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను, నన్ను ఏలుబడి చేసే దేవుడు నీవు అని కోరుకొని ప్రార్థన చేసుకుందాం. స్వరమెత్తి అందరూ కొద్దిసేపు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుని, నీవే మా రాజు, నీవే మా రాజు యేసయ్యా, నీవే మా రాజు. చెప్పండి, సర్వలోకానికి నీవే రాజు, నీవే మా రాజువి ప్రభువా.
మా రాజువైన దేవా నీకే స్తోత్రం. మనసారా ప్రార్థన చేసుకోండి. మనసారా ఏదైనా శాపాలు ఉంటే వాటన్నిటిని దేవుడు కొట్టివేయబోతున్నాడు. మీరు ఉన్నతంగా బ్రతకబోతున్నారు, అత్యున్నతంగా బ్రతకబోతున్నారు. కొండ మీద కట్టబడిన పట్టణంలా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. పట్టణం మరుగై ఉండనేరదు అని రాయబడింది. కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండనేరదు అని రాయబడింది. పట్టణం ఉన్నతంగా ఉంటుందని, పట్టణం ఎత్తుగా కనబడుతుందని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకోండి. ఇది మొదలుకు నీవు ఏ స్థితిలో ఉన్నా నేను ఉన్నత స్థితికి దేవుడు హెచ్చించబోతున్నాడు. నీ ఆత్మీయత, నీ ప్రార్థన, నీ జీవన విధానాలు, నీ మాటలు, నీ సంభాషణ ఉన్నతంగా ఉండబోతుంది. అనేకులకు ఆదర్శంగా నీ జీవితాన్ని ప్రభు మార్చబోతున్నాడు. ప్రార్థన చేసుకోండి. అనేకులకు దీవెనకరంగా దేదీప్యమానముగా నీ జీవితాన్ని దేవుడు వెలిగించబోతున్నాడు. హల్లెలూయా. చీకట్లో ఉన్నవాడు అనేకులు నీ మీద దేవుడు ఉదయించిన ఆ వెలుగును బట్టి, నీ మీద ఉన్న మహిమను బట్టి అనేకులు దేవుని ఎందుకు నడిపించబడబోతున్నారు. చేతులతో ప్రార్థన చేసుకుని లెమ్ము తేజరిలో మన వాక్యం సెలవిస్తుంది. నువ్వు లేచి ప్రకాశించే సమయం ఆసనమై ఉన్నది. చేతులెత్తి ప్రార్థన చేసుకుని దేవా 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 నీవే నా రాజు, నీవే నా రాజు యేసయ్య, నీవే నా ప్రభు, నీవే నా ప్రభు. నీ దాసుడను ప్రభు, నీ దాసుడను, నీ దాసుడనని, నీ దాసురాల్ని ప్రభు అని ప్రార్థన చేసుకో. ప్రభుత్వంలో ఆయన నేను ఏలుబడి చేయబోతున్నాడు. నేను ఏలుబడి చేయబోతున్నాడు. ఏలుబడి చేయ నీ అవమానాలన్నిటిని దేవుడు కొట్టివేయబోతున్నాడు. అవమానాలన్నిటిని కొట్టివేయబోతున్నాడు. రెట్టింపు ఘనతను దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహారక్షణ కార్యం చేయబోతున్నాడు. స్వామి స్తోత్రాలయ్యా. నీవే నా రాజు, నీవే రాజు, నీవే రాజు యేసయ్య. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనసారా ప్రార్థన చేస్తాం. మనసారా ప్రార్థన చేస్తాం. అందరూ ప్రార్థన చేస్తాం.